హలో అండి. ఇవాళ మన క్లౌడ్ కిచెన్‌లో సేమియా ఉప్మా రెసిపీ చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. అందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, అలానే కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 3-4 తుంచేసిన ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం లైట్‌గా ఒక అర సెకండ్ వరకు వేపుకోవాలి. చూసారా మనకి వేగిపోయిన తర్వాత తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, అలానే ఫ్రోజన్ బఠానీ, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్‌లో వేపుకోవాలి. ఇది ఒక నిమిషం వరకు సిమ్‌లో పెట్టుకొని వేపుకుంటే సరిపోతుంది. అంతే మనకి వేగిపోతాయి. ఇప్పుడు ఒక 250 ml నుంచి 300 వరకు వాటర్ వేసేసుకోవాలి. అదేనండి, ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా కాగిన తర్వాత వీటినన్నీ ఒకసారిగా కలిపేసుకునేసి మనం ఇప్పుడు సేమియా వేసేసుకోవాలి. నాకు కొలత అయితే ఐడియా ఉంది. నేను ఒక కప్పు కొలత పెట్టుకున్నాను అనమాట. సో ఆ కప్ అంతా సేమియా వేస్తున్నా. చూసారా, సేమియా వేసుకొని ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా సేమియా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద వేపుకుంటే సరిపోతుంది. అంతే, మన వేడి వేడి సేమియా ఉప్మా ఒక నిమిషంలో రెడీ. ఒక నిమిషం ఏమిలా 5 నుంచి 7 నిమిషాల వరకు అవుతుంది. అంతే. చూసారా, మన క్లౌడ్ కిచెన్లో సింపుల్గా వేడి వేడిగా సర్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.